మారుతి సుజుకి డిజైర్‌కి ఎలా 5 స్టార్ రేటింగ్స్ వచ్చినాయి? సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా డిజైర్ కార్ గురించే మాట్లాడుతున్నారు. కొన్ని ఏండ్ల నుండి సుజుకి కార్స్ ఎన్ని మంచి ఫీచర్స్ ఇచ్చినా ప్రతి ఒక్కరు దాన్ని ట్రోల్ చేసే మేజర్ రీజన్ దాని సేఫ్టీ. అట్లాంటిది రీసెంట్‌గా గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు దీనికి సీదా 3 స్టార్, 4 స్టార్ కాదు 5 స్టార్ ఇచ్చేసి దాని బాడీ షెల్ చాలా స్టేబుల్‌గా ఉందని చెప్పింది. ఈ న్యూస్ టాటా అండ్ మహీంద్రా ఫ్యాన్స్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. బట్ దాంతో పాటే చాలామంది రేజ్ చేస్తున్న క్వశ్చన్, నిజంగా డిజైర్‌కి గ్లోబల్ ఎన్‌క్యాప్ నుండి 5 స్టార్ రేటింగ్స్ వచ్చినాయా? లేదా మారుతి సుజుకి గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళకి పైసలు ఇచ్చి ఈ 5 స్టార్ తెచ్చుకుందా? అసలు ఈ బాడీ షెల్ అంటే ఏంటిది? అండ్ అది సేఫ్టీ పరంగా ఎక్కడక్కడికి వస్తుంది? ఈసారి మారుతి వాళ్ళు వాళ్ళ సేల్స్ని డబల్, ట్రిపుల్ చేయడానికి డిజైర్ని ఎట్లా యూజ్ చేసుకోబోతున్నారు? అండ్ ప్రజెంట్ చాలా మంది ఎక్స్పర్ట్ హ్యుండై కొత్తగా లాంచ్ చేసిన వర్నా కంటే షిఫ్ట్ డిజైరే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? 6 నుండి 8 లక్షల మధ్యలో వచ్చిన ఈ కార్ ప్రజెంట్ మార్కెట్లో ఎంత రచ్చ క్రియేట్ చేయబోతుందో తెలుసుకుందాం. కొన్ని ఏండ్ల నుండి మారుతి సుజుకి ఏ కార్ తెచ్చినా, ఎంత మంచి ఫీచర్స్తో తెచ్చినా కానీ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. దానికి మేజర్ రీజన్ సేఫ్టీని. అయితే నా కార్లో దునియాలో ఉన్నన్ని ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పినా కానీ సేఫ్టీ లేని ఎందుకే అని బండి అని చెప్పేసి ఇజ్జత్ తీస్తుండే. అయితే మారుతి కంపెనీ కార్స్ అనేవి మన మైండ్లో ఉన్న ఒక అన్సేఫ్ కార్ అనే పర్స్పెక్టివ్ని చేంజ్ చేయాలని కార్ బిల్డ్ క్వాలిటీ విషయంలో వర్క్ చేయడమే కాకుండా కొన్ని పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తో ఈ కారే లాంచ్ చేసింది. అయితే 2022 ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి కంపెనీ మేము మా కార్స్ని గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళకి పంపియం అని చెప్పేసి సాఫ్ట్గా చెప్పింది. ఎందుకంటే అంతకుముందు మారుతి వాళ్ళు ఏ కార్స్ అక్కడికి పంపించినా కానీ 0 స్టార్ లేదా 1 స్టార్ తీసుకొచ్చేది. దానివల్ల మార్కెట్లో మారుతి రెప్యుటేషన్ అంతా పోతుంది. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో మారుతి కంపెనీ 62% మార్కెట్ని క్యాప్చర్ చేస్తే అది స్లోగా తగ్గుతూ ప్రజెంట్ 49%కి వచ్చేసింది. సో ఇలా నెగిటివ్ పబ్లిసిటీ వల్ల చాలా కార్ సేల్స్ తగ్గడం అండ్ వేరే కంపెనీ వాళ్ళు ఈ యొక్క 5 స్టార్ అనే కాన్సెప్ట్ తోటి చాలా కార్స్ని టాప్లో సేల్ చేస్తుంది. అట్లా టైం గడుస్తూ మార్కెట్లో మైలేజ్ కంటే ఎక్కువ సేఫ్టీనే ఇంపార్టెంట్ అని చెప్పి సుజుకి కూడా అర్థమైంది. అండ్ వాళ్ళ కార్ సేల్స్ తగ్గడానికి ఇదే మెయిన్ రీజన్ అని కూడా తెలిసింది. సో ఈ రేస్లో గెలవాలంటే సుజుకికి ఉన్న మేజర్ వీక్నెస్ మీదనే వర్క్ చేయాలి. సో రీసెంట్గా గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళకి డిజైర్ని పంపించి అందులో 5 స్టార్ రేటింగ్స్ తెచ్చుకుంది. ఆ తర్వాతనే ఈ కార్ గురించి ప్రతి ఒక్కరికి ప్రచారం చేసింది. బట్ ఈ కార్ అంత ఈజీగా 5 స్టార్ తెచ్చుకోలేదు. తెచ్చుకున్న తర్వాత మార్కెట్లోకి ఎక్కడానికి సుజుకి కంపెనీ చేసిన 3 యూనిక్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, సేఫ్టీ రేటింగ్. అయితే మనం 5 స్టార్ అంటాం కానీ అది మొత్తం అందులో టెస్ట్ చేసే పాయింట్స్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. స్టార్టింగ్లో అడల్ట్ స్టార్ రేటింగ్కి 17 సేఫ్టీ పాయింట్స్ అనేవి ఉండే. అండ్ చైల్డ్ సేఫ్టీకి అవుట్ ఆఫ్ 49కి ఎన్ని వస్తే అని ఇస్తుండే. కానీ 2022లో గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు అడల్ట్ వాళ్ళకి 17 కాకుండా ఇంకొంచెం ఎక్కువ సేఫ్టీ పాయింట్స్ ఉండాలని 34 పాయింట్స్ వరకు వాటిని ఎక్స్టెండ్ చేసింది. ఈ సిచ్యువేషన్లో చాలా కార్స్ మీద దెబ్బ పడ్డది. అండ్ ఇప్పుడు అన్ని పాయింట్స్ మనం తెచ్చుకుంటేనే మన కార్ సేఫ్గా ఉన్నట్టు వీళ్ళు రేటింగ్ ఇస్తారని చాలా కార్స్ చాలా విషయాల్ని జాగ్రత్తలో ఉంచుకుంటూ కార్స్ని తయారు చేస్తారు. కానీ 17 ఉన్నప్పుడే దరిద్రంగా స్కోర్ చేసిన మారుతి ఇప్పుడు ఇంకా గలీజ్ అయిపోతుందని చెప్పేసి కొంతమంది కార్ లవర్స్ అనుకున్నారు. బట్ కట్ చేస్తే ప్రజెంట్ డిజైర్ 34 పాయింట్స్లో 31.2 పాయింట్స్ తెచ్చుకొని అడల్ట్ సేఫ్టీ రేటింగ్లో 5 స్టార్ తెచ్చుకుంది. అండ్ చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్స్లో 39.2 పాయింట్స్ తెచ్చుకొని 4 స్టార్ రేటింగ్ తెచ్చుకుంది. ఇంకో సైడ్ ఇదే ప్రైస్ రేంజ్లో వచ్చే అమేజ్ కార్ అడల్ట్ సేఫ్టీ రేటింగ్లో 34 పాయింట్లకి 27.85 తెచ్చుకొని చైల్డ్ సేఫ్టీలో 49కి 8.59 తెచ్చుకుంది. ఇలా ఈ కార్కి జస్ట్ 2 స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది. మారుతి చేసిన పర్ఫెక్ట్ స్ట్రాటజీ వల్ల ఇందులో ఉన్న క్లియర్ డిఫరెన్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ సేఫ్టీ విషయంలో ఇది వర్నాని కూడా వెనక్కి నెట్టింది. ఎట్లా అంటే వర్నాలో అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకి 28.18 తెచ్చుకుంది. అండ్ 49 చైల్డ్ సేఫ్టీలో 42 పాయింట్స్ తెచ్చుకుంది. సో ఆబ్వియస్లీ ఇది రెండింటి పరంగా 5 స్టార్ తెచ్చుకుంది. కానీ ఇక్కడ మన గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు టెస్ట్ చేసేటప్పుడు మ్యాక్స్ స్పీడ్ 64 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ స్పీడ్లో క్రాష్ కనుక జరిగితే ఏం రేటింగ్ వస్తుందో వాళ్ళు కూడా చెప్పలేరు. కానీ దాన్ని మెజర్ చేయడానికి బాడీ షెల్ని యూజ్ చేస్తారు. దీని గురించి కాసేపట్లో చెప్తా. అయితే ఈ బాడీ షెల్ అనేది వర్నా కంటే ఎక్కువ డిజైర్దే స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. అట్లా రావడానికి మేజర్ రీజన్ ఏంటిదని చూస్తే అక్కడ మనకు వచ్చిన సెకండ్ పాయింట్ షీట్ మెటల్. మారుతి సుజుకి ఈసారి డిజైర్లో 45% ఎక్స్ట్రా అండ్ అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేసింది. ఇంతకుముందు డిజైర్లో లేదా వేరే సుజుకి కార్లలో మైల్డ్ షీట్ని యూజ్ చేస్తుండే. బట్ దాన్ని చేంజ్ చేసి హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. ఈ రీజన్ వల్ల క్రాష్ టెస్ట్ అయిన తర్వాత డిజైర్ కార్లో బాడీ షెల్ అనేది చాలా స్టేబుల్గా ఉంది అని చెప్పేసి చెప్పారు. అండ్ 64 కిలోమీటర్ స్పీడ్ దాకా మేము 5 స్టార్ గ్యారంటీ ఇస్తున్నాం. కానీ అంతకన్నా ఎక్కువ స్పీడ్లో డిజైర్కి క్రాష్ జరిగినా కానీ దీని బాడీ షెల్ స్టేబుల్గా ఉంది కాబట్టి
అప్పుడు కూడా సేఫ్గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు వర్నా అని చెప్పేసి దీంట్లో చెప్పారు. వర్నాకి 5 స్టార్ రేటింగ్ వచ్చినప్పటికీ దాని బాడీ షెల్ 64 కిలోమీటర్స్ని క్రాస్ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పలేమని చెప్పేసి చెప్పడం డిజైర్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈవెన్ టాటా టిగోర్ కూడా ఈ బాడీ షెల్ వీక్ ఉండడం వల్లనే 4 స్టార్ రేటింగ్ తెచ్చుకుంది. జనరల్గా మనం అందరం ఏమనుకుంటాం, బండి ఎంత గట్టిగా ఉంటే అంత సేఫ్ ఉంటుంది అండ్ అప్పుడే లోపల వాళ్ళకి ఏం కాదు అని చెప్పి అనుకుంటాం. అంటే ఈ కార్ షీట్ మెటల్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అది సేఫ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఒక తన్ను తన్నితే కార్కి సొట్ట లాంటిది పడితే అది పక్కా అన్సేఫ్ కారే అని చెప్పేసి ఫిక్స్ అవుతాం. కానీ జీప్ కంపెనీది వ్రాంగ్లర్ అని చెప్పేసి ఒక కార్ ఉంటుంది. దాని షీట్ మెటల్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పటి అంబాసిడర్ కార్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అంత స్ట్రాంగ్గా ఇవి ఉంటాయి. బట్ దీన్ని యూరోప్ ఎన్క్యాప్లో టెస్ట్ చేసినప్పుడు ఈ కార్ అంత గట్టిగా ఉన్నా కానీ దీనికి 1 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఎందుకో చెప్తా. కార్ ఎక్కడైనా గుద్దినప్పుడు దాని షీట్ మెటల్ అనేది కొంచెం తక్కువ స్ట్రాంగ్గా ఉంటే దాని బోనట్ ఏరియా మొత్తం క్రంపుల్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఆ ఫోర్స్ మొత్తాన్ని దాని లోపలికి లాక్కొని లోపల ఉండే ప్యాసింజర్స్కి ఏం కాకుండా వాళ్ళ బాడీ పార్ట్స్కి డ్యామేజ్ అవ్వకుండా ఇది చూసుకుంటుంది. అదే స్ట్రాంగ్ షీట్ మెటల్ కనుక ఉంటే దెబ్బ తాకిన వెంటనే ఇంపాక్ట్ మొత్తం కార్ అంతా యూపేయడం అండ్ దానివల్ల లోపల ఉన్నటువంటి బొక్కలన్నీ ఇరిగిపోవడం లేదా లోపల ఎక్కువ తాకడం లాంటివి జరుగుతాయి. కానీ ఇన్ని డేస్ సుజుకీకి షీట్ మెటల్ స్ట్రాంగ్ ఉండదు అనే రీజన్ వల్ల దీన్ని అన్సేఫ్ అని చెప్పేసి దిమాగ్లో ఒక బొమ్మ ఇమాజిన్ చేసుకున్నాం. ఇంకోటి, ఈ కార్ ఇంత మంచిగా స్కోర్ చేయడానికి దీంట్లో ఉండే షాసీ కూడా ఒక రీజనే. షాసీ అంటే ఒక కార్ని తయారు చేసేటప్పుడు కార్ మొత్తానికి ఒకటే మెటల్ యూజ్ చేయరు. డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ మెటల్స్ని యూజ్ చేస్తారు. అందులో కొన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కొన్ని నార్మల్ మెటల్స్ ఉంటాయి. దీనివల్ల కార్కి దెబ్బ తాకినప్పుడు కార్ పార్ట్స్ అనేవి ఎక్కడక్కడ ఎగిరిపోకుండా ఒక పొజిషన్లో ఉంచడానికి ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఇవి కార్లో ఏ పొజిషన్లో ఎక్కడెక్కడ పెడితే కార్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రతి కార్ కంపెనీ చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అండ్ దానివల్ల కూడా ఈ సేఫ్టీ రేటింగ్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ చాసెస్ అనేది కార్లలో మంచిగా పెట్టడం వల్ల కార్ సేఫ్గా ఉంటుంది అండ్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మారుతి సుజుకి కార్ 5 స్టార్ తెచ్చుకుంది అని చెప్పేసి ఇంతమందికి ఇంత ఫాస్ట్గా రీచ్ కావడానికి ఒక థర్డ్ మేజర్ రీజన్ ఉంది. అదే డిజైర్ కార్. యాక్చువల్లీ సుజుకి వాళ్ళ దగ్గర ఆల్రెడీ 4 స్టార్ రేటెడ్ కార్స్ 2 ఉన్నాయి, బ్రెజా అండ్ గ్రాండ్ విటారా. అవే కార్లకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చుంటే వాటికి ఇంకా మంచిగా సేల్స్ వస్తుండే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆ 2 కార్లకి 5 స్టార్ రేటింగ్ తెచ్చినా కానీ డిజైర్ గురించి ఎంత ఫాస్ట్గా అయితే ప్రచారం జరుగుతుందో అంత ఫాస్ట్గా వాటికి జరగదు. ఇన్ని ఏండ్ల నుంచి 1 స్టార్ రేటింగ్ తెచ్చుకున్న కార్ సడన్గా 5 స్టార్కి ఎలా వచ్చింది అని చెప్పేసి చాలామంది షాక్ అయ్యారు. అండ్ 6 లక్షల రూపాయల ప్రైస్లో 5 స్టార్ రేటింగ్ ప్లస్ ప్రాపర్ మైలేజ్తో ఎట్లా ఇస్తుందని చెప్పేసి ఈ న్యూస్ మొత్తం వైరల్ అయిపోయింది. ఈ ఒక్క థింగ్ చాలామంది దగ్గర రీచ్ అయ్యి ఈ కంపెనీ గురించి ఒక పాజిటివ్ మౌత్ పబ్లిసిటీని క్రియేట్ చేసింది. ఇన్ని రోజులు ఎవరైతే ఇది అన్సేఫ్ కార్ అన్నారో వాళ్ళే సేఫెస్ట్ కార్ అనడం స్టార్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ చేసేటప్పుడు ఏ కార్ని తీసుకున్నా కానీ వాళ్ళంతా టాప్ మోడల్స్ని మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే అవే కొంచెం స్ట్రాంగ్గా చేస్తారు అండ్ అన్ని ఫీచర్స్ పెట్టడానికి స్ట్రాంగ్గా తయారు చేస్తారు కాబట్టి వాటిని యూజ్ చేస్తారు. కానీ ఈ క్రాష్ టెస్ట్లో సుజుకి కంపెనీ బేస్ మోడల్ని యూజ్ చేసుకొని దానికి 5 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడం వల్ల ఈ కార్ మీద ట్రస్ట్ అనేది డబల్ అయిపోయింది. ఇన్నేళ్ల నుంచి చాలామంది సుజుకి కార్స్ కొనకుండా ఆగిపోవడానికి మేజర్ రీజనే ఈ సేఫ్టీ. కానీ దాని మీదనే ఇంత స్ట్రాంగ్గా అటాక్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరెవరైతే సుజుకి మైలేజ్ సర్వీస్ ఇష్టం ఉండి జస్ట్ సేఫ్టీ విషయంలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఇక్కడ సైడ్ షిఫ్ట్ అయిపోతారు. అండ్ ఇలా కార్ 5 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడానికి షీట్ మెటల్ చేంజ్ చేయడం ఒక రీజన్ అయితే దాన్ని చేంజ్ చేసిన తర్వాత కార్ వెయిట్ కూడా కొంచెం పెరిగింది. లాస్ట్ జనరేషన్ షిఫ్ట్ డిజైర్ వెయిట్ 1098 kgs ఉంటే ప్రజెంట్ వచ్చింది దాన్ని 1153 kgs ఉంది. అండ్ అంత బరువు పెరిగినా కానీ దీని మైలేజ్లో ఏమైనా తక్కువ వచ్చిందా అంటే ఇది ఇప్పటికీ 25 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ సిఎన్జి అయితే ఏకంగా 33 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇలా ప్రాపర్ సేఫ్టీ మైలేజ్ అండ్ ఎక్కడ పడితే అక్కడ సర్వీసెస్ అవైలబుల్ ఉండడం, చీప్గా పార్ట్స్ దొరకడం ఇవన్నీ సుజుకీకి ఒక పెద్ద ప్లస్ లాగా అయిపోయినాయి. ఇన్ని రోజులు టాటా మహీంద్రాకి వెళ్ళిన చాలామంది సుజుకి ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ ఈ కార్ దగ్గర రాబోతున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో మనం టాటా అండ్ మహీంద్రా సేల్స్లో చాలా డ్రాప్ అనేది చూడొచ్చు. అండ్ ఒకవేళ ఇదే సేఫ్టీ రేటింగ్ ఇప్పుడు సుజుకి దగ్గర ఉన్న ప్రతి కార్కి తీసుకొస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా బలెనో కారు ఉంటా. మీలో ఎంతమందికి సుజుకిలో బలెనో ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇది జరిగి ప్రతి సుజుకి కార్లో ఒక సన్ రూఫ్ అండ్ సేఫ్టీ ఖచ్చితంగా వచ్చేస్తే సుజుకి మళ్ళీ 50 to 60% మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video and thanks for watching. This is Sai Vardhan signing off.